భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ముప్పసాక ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు విధుల పట్ల అలసత్వం వహిస్తున్న స్కూల్ ప్రిన్సిపాల్ వార్డెన్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీడీఏపీఓ ఐటీడబ్ల్యూతో ఫోన్లో మాట్లాడి చర్యలకు సిఫార్సు. ఆశ్రమ పాఠశాలలో 470 మంది విద్యార్థులు చదువుతుండగా కేవలం 70 మంది హాజరు కావడం, మిగిలిన విద్యార్థులు లీవ్ లెటర్లు ఇచ్చామని తప్పుడు లెక్కలు చెప్పడంతో వార్డెన్పై మండిపడ్డ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ఎప్పుడు వచ్చారు? ఒకసారి అంటే ఈ మెనూ సార్ అది వాళ్ళు ఐటీడీ వాళ్ళే ఫ్లెక్సీల రూపంలో ఇస్తారు, అది హ్యాంగ్ చేయమంటారు పిల్లలకు కనపడి సంవత్సరం జూన్ జూలైలో ఇస్తారు. 20 ఇస్తారు. ఒకటి పేపర్ మీద మంచిగా ఆయన కొత్తగా చెప్పేదేమో పిల్లలు తెలుగు బోర్డు పబ్లిక్ తెలుస్తుండో ఒకటి రికార్డులో కూడా ముందు ఒక పేజీలో కొత్తగా తీసుకున్నాడు కదా, చాలా చోట్ల ఇస్తున్నారు. ఉంది సార్. ఇస్తే దాని ప్రకారం క్వాంటిటీ లెక్క ఊరు బోర్డు కాదు బోర్డు మీద ఉన్నది సార్ అడిగింది అదే. ఇప్పుడు అఫీషియల్ అయినప్పుడు మనం స్టార్ట్ చేస్తే గురించి ఎక్కడున్నారు? అదే ఇప్పుడు ఈ ఉద్యోగులు ఉన్నారు ఆశ్రమ పాఠశాల బాయ్. అది మీరు విజిట్ చేసినారు. అదేంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి విజిట్లో? ఆర్ఓ ప్లాంట్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ పగిలిపోయింది సార్. వాడట్లేదు. వచ్చేసరికి పైకి నీళ్ళు ఎక్కట్లేదు, లోపల పైప్ పగిలిపోయిందంటే ప్లంబర్ పెట్టి చూపించమని చెప్పాను సార్. చేపిస్తా చెప్పింది. రెండు ఆర్ఓ ప్లాంట్ ఓహెచ్ఎస్ఆర్ ఎందుకు వెళ్ళట్లేదు నీళ్లు? ఆ జంక్షన్ కాడ పైప్ పగిలిపోయింది సార్. ఇట్లా వాటిని ఏం చేస్తున్నాడు మరి? అయితే చూసుకోవాలి కదా. 450 మంది పిల్లలు వాళ్ళ బాగోగులు చూసుకోవాలి కదా. ఎన్ని రోజులైంది అది పోయి? మరి చేయించాలి కదా, వాటి రెస్పాన్సిబిలిటీ కదా. అంటే 450 మంది ఒకటి టీడీఓ గారు 450 మంది పిల్లలు సొంత పిల్లలు చూసుకోవాలి. కడుపు నిండా భోజనం పెట్టాలి, వాళ్ళు మంచిగా ఆటలాడించాలి, మంచిగా ఆరోగ్యంగా రోజు ఫిజికల్గా ఉండాలి, చదువులో ఉండాలి, మంచిగా ఆరోగ్యవంతంగా పెరగాలి. పూర్తి స్థాయి మేలు మన గవర్నమెంట్ ఇస్తుంది. మరి గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు మన ఇంట్లో ఉదయం మోటార్ చెడిపోతే మన ట్యాంకులో నీళ్ళు ఎక్కకపోతే మనం ఊరుకుంటామా? 2 రోజులు ఆగుతామా? ఎప్పుడైనా తీసుకొనియండి. ఆయన బాధ్యత ఆయన పని చేయాలి కదా. 12 రోజులు అయింది. అది చేతగానప్పుడు తీసుకోవద్దు. ఏదైనా జరగరాది జరిగితే పిల్లలకి ఏదైనా వస్తే పేపర్లకి ఎక్కితే ఎవరు బదనామైంది? ఎవరు? గవర్నమెంట్ కదా. బాధ్యత ఉండాలి కదా. ఒక కుటుంబంలోనే మోటార్ ఫీజు పోతే తట్టుకోలేము. మోటార్ ఫెయిల్ అయితే వెంటనే మార్చేసుకుంటాం. మనం ఇంట్లో నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం. చూడండి, ఏ సమస్యలు లేకుండా చూడండి. రెండోది, మన ఇక్కడ ఈ అటెండెన్స్ ఎంతమంది ఉన్నారు ఈరోజు మీ నోటీసులో? అంటే ఇంటికి వెళ్ళాలి 2 రోజులు పండుగ అని చెప్పి చెప్పారు సార్. అందరినీ రేపు మార్నింగ్ పూట మొత్తం టీచర్లందరినీ ఊళ్ళకి వెళ్ళి తీసుకురావాలని చెప్పి చెప్పాను సార్. అంటే ఈ పిల్లల్ని పండగలకి తల్లిదండ్రులు ఉంటే పంపిస్తున్నారా? కొంతమంది చిన్న పిల్లలు
అల్లర్లు వస్తారు సార్. పెద్ద పిల్లలు కొద్దిమంది అయితే రాకుండా వెళ్తారని నోటీస్. మన లైన్స్ ఏంటి? మనకు ఏదంటే ఆశ్రమ పిల్లలు చిన్న పిల్లలు కదా, వాళ్ళ తల్లిదండ్రులు వస్తేనే పంపాలా లేకపోయినా పంపాలా? వస్తేనే పంపాలి సార్. యాక్చువల్గా వస్తేనే పంపాలి. వస్తేనే పంపాలి. తల్లిదండ్రులు సంతకం పెడితేనే పంపాలి లీవ్ లెటర్లో. అంతే సార్. కరెక్ట్ సార్. అవును సార్. ఓకే, మరి అది ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు చేశారు అది? దాదాపు ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారండి సార్. కాకపోతే ఏంటంటే ఒక ఊరు నుంచి ఒక పేరెంట్స్ వస్తే ఆ ఊర్లో ముగ్గురు పిల్లలు తీసుకెళ్తారు. ఓకే ఓకే, మీరు ఏంటంటే మీరు చెప్పండి, డైరెక్షన్ ఇవ్వండి. జరగరాని జరిగితే మొత్తం డిస్టర్బ్ అవుతుంది వ్యవస్థ. అదే చెప్పాను సార్. మీరు ప్రతి పిల్లవాడిని పంపేటప్పుడు తల్లిదండ్రులు లేకుండా పంపొద్దు. అవి అన్ని మన పినపాక నియోజకవర్గ పరిధిలో ఎన్ని ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి, మీరు ఎన్ని బాధ్యత తీసుకుని అన్నింటిలో కూడా చెప్పండి. పంపేటప్పుడు ఏ టైం అనే టైం వేయాలో వాళ్ళ సంతకం తీసుకోవాలి, పంపాలి. చిన్నపిల్లలు అదే తల్లిదండ్రులకు తెలియకుండా బయటకు పంపించిన తర్వాత ఏదైనా జరగాలని జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు ఏమనుకుని తిరిగి రాదు కదా. అది ఒకటి. ఇవాళ మీరు ఎంతమంది ఉన్నారని చెప్పారు? మార్నింగ్ ఎప్పుడు ఇవ్వాలి అటెండెన్స్? డైలీ మెనూ ప్రకారం రోజువారీ ఎప్పుడు అటెండెన్స్ తీసుకుంటారు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేది? తప్పకుండా అంటే స్కూల్ అటెండెన్స్ కాకుండా హాస్టల్ అటెండెన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా తీసుకోవాలి సార్. మార్నింగ్ ఈవినింగ్? అదే సార్. అదే ఇప్పుడు మార్నింగ్ ఈవినింగ్ తీసుకుని మార్నింగ్ ఆబ్సెంట్ వేయాలిగా రానప్పుడు? వేయాలి సార్. మరి ఎట్లా ఆబ్సెంట్ వేయలేదుగా మరి ఈ రోజు ఇతను? ఇక్కడ మూమెంట్ రిజిస్టర్ చూశాను. మూమెంట్ రిజిస్టర్ లో 450 మంది ఉంటే 70 మంది వచ్చారన్నాడు. మిగతా వాళ్ళకి ఆబ్సెంట్ వేయలేదు. తర్వాత అలా వచ్చిందా 45 మందే ఉన్నారు. అంత అవగాహన లేని వాటిని పెడితే ఎట్లా 450 మందికి? మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.